మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా మూవీ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. స్టార్ క్యాస్ట్ ఈ సినిమాలో భాగమవుతున్నారు. ఇందులో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈమెతో పాటు ఇంకా 5గురు హీరోయిన్లు ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ అప్డేట్తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్కి చేరుకున్నాయి. విశ్వంబర సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఆయన పాత్రలో 2 రకాల షేడ్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో చిరంజీవితో పాటు ఆయనకు జోడీగా నటిస్తున్న త్రిష కూడా డ్యూయల్ రోల్లోనే నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో త్రిష కూడా 2 డిఫరెంట్ వేరియేషన్స్ కలిగిన పాత్రల్లో కనిపిస్తుందని అంటున్నారు. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో ఓ గెటప్, అలాగే సోషల్ ఎలిమెంట్స్ తో మరో గెటప్ లో కనిపిస్తుందట త్రిష. మామూలుగా హీరోలు డ్యూయల్ రోల్ చేయడం కామనే, కానీ హీరోయిన్స్ డ్యూయల్ రోల్లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాగే త్రిష ఇప్పటివరకు డ్యూయల్ రోల్ చేసింది లేదు. సో మొదటిసారి, అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో త్రిష డ్యూయల్ రోల్ చేస్తుందనే విషయం బయటకు రావడంతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్కి చేరుకున్నాయి. అయితే మూవీ టీం నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విశ్వంబరలో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట. ఈ సినిమాలో చిరంజీవికి 5గురు చెల్లెలు ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఆషికా రంగనాథ్, ఈషా చావ్లా, మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్, సురభి ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రల్లో కనిపిస్తున్నారని సమాచారం. వీరితో పాటు నవీన్ చంద్ర, రాజ్ తరుణ్ లాంటి యంగ్ హీరోలు సైతం కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసిందే. విశ్వంబర మూవీ మెగాస్టార్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. సోషియో ఫ్యాంటసీ జానర్ కావడంతో సినిమాలో భారీ గ్రాఫిక్స్ కూడా ఉండబోతున్నాయి. అందుకే ఈ ప్రాజెక్టు కోసం నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రీసెంట్గానే ఓ సాంగ్ షూట్ చేశారు. త్వరలోనే మరో షెడ్యూల్కి రెడీ అవుతున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయనున్నారు మేకర్స్.